ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత వేసిన కుట్లు తొందరగా మానాలా అంటే ఈ టిప్స్ పాటించండి. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూర్. డెలివరీ అయిన తర్వాత కింద కుట్లు వేసి ఉంటారు కదండి, అవి తొందరగా మానాలా అని అంటే ఎవ్రీడే మీరు అక్కడ ఐస్ ప్యాక్ కానీ పెట్టుకోగలిగితే నొప్పి తగ్గుతుంది, అక్కడున్న వాపు కూడా తగ్గుతుంది అనమాట. సెకండ్ వచ్చి సిడ్జ్ బాత్. ఈ సిడ్జ్ బాత్లో ఒక టబ్బులో గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 10 to 15 minutes మీరు కూర్చోవాలండి. కుట్లు బాగా నీళ్ళలో మునిగేటట్లు కూర్చోవాలి. ఆ నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకొని మీరు కూర్చోగలిగితే అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ కానీ అంతా తగ్గిపోయి కుట్లు తొందరగా మానుతాయి, హీలింగ్ తొందరగా అవుతుంది. థర్డ్ వచ్చేసేసి మీరు డాక్టర్ గారు ఇచ్చిన ఆయింట్మెంట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవాలన్నమాట. చాలామంది నార్మల్ డెలివరీనే కదా మాకు ఏముంది, మేము తొందరగా వారం రోజుల తర్వాత నుంచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు అని అంటారండి. కింద కూర్చొని లేయడం ఇవన్నీ చేస్తారనమాట. కాళ్ళు బాసిపట్టు వేసుకొని చక్కామెల్లాలు వేసుకొని కింద కూర్చోకూడదండి. చక్క ముక్కాలు వేసుకొని కింద కూర్చోకూడదు. ఎందుకోసం అని అంటే ఆ కుట్లు విచ్చుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అట్లీస్ట్ మీరు 6 వారాల వరకు కింద కూర్చోకపోతే మంచిది. తర్వాత డాక్టరు డెలివరీ అయిన తర్వాత ఇంక డాక్టర్తో పని లేదనుకుంటారనమాట అందరూ. మీరు డెలివరీ అయిన తర్వాత 6 వారాలకు రమ్మంటే కూడా ఎవరు వచ్చి చెక్ చేయించుకోరు. మీరు రెగ్యులర్గా వచ్చి కుట్లు చెక్ చేయించుకుంటే మంచిది అనమాట డాక్టర్ ఇచ్చిన డేట్కి డిశ్చార్జ్ తర్వాత. థ్యాంక్ యూ.